మీకు రాజశేఖర్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి 2004 నుంచి 9 మధ్య ఫస్ట్ టర్మ్ లో ఫస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఆయన కేబినెట్ విస్తరణ చేసుకోగలిగారు. మొదలు 29 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత 15 మందికి తీసుకునేందుకోసం 3 సంవత్సరాల తర్వాత 2007లో కేబినెట్ ఎక్స్పాన్షన్ చేశారు. మొదలు 24 మంది ప్లస్ టీఆర్ఎస్ నుంచి 6 30 మందిని తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ బయటకు వచ్చిన తర్వాత 15 మందిని క్యాబినెట్ లో యాడ్ చేసుకుని 44 మంది క్యాబినెట్. ఆ 44 మంది క్యాబినెట్ తీసుకున్నప్పుడు కూడా ఒక్కళ్ళం కూడా డ్రాప్ చేయలేదు. కేవలం ఎన్నికలకు ఒక 2-3 నెలలు ఉండగా ఇద్దరిని డ్రాప్ చేశారు. జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పి వాళ్ళ నియోజకవర్గంలో ఆ జిల్లాలో మారెప్ప, కర్నూలు జిల్లాకు సంబంధించి మారెప్పను, అదేవిధంగా ఏలూరులో మాగంటి బాబు, పశ్చిమ గోదావరి జిల్లా, వీళ్ళిద్దరిని రాజశేఖర రెడ్డి డ్రాప్ చేశారు ఓన్లీ ఎలక్షన్ 2-3 మంత్స్ ముందు. తర్వాత మళ్ళీ ఆయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి, జానారెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే సంగతి. కానీ మధ్యలో డ్రాప్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లేదు. ఒకసారి డ్రాప్ చేశారు. రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళంతా రోషయ్య కేబినెట్ లో కంటిన్యూ అయ్యారు. కానీ రోషయ్య నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి షిఫ్ట్ అయినప్పుడు ఒక 4-5 డ్రాప్ చేశారు. ఆ డ్రాప్ చేసిన వాళ్ళు కొండా సురేఖనేమో అప్పుడు రోషయ్య టైంలో తనంతట తాను రిజైన్ చేశారు జగన్ కు ముఖ్యమంత్రి పదవి వాళ్ళకి. డ్రాప్ చేసిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కిరణ్ కుమార్ రెడ్డికి అసలు పడదు కాబట్టి ఆయన డ్రాప్ చేసిన తర్వాత జగన్ కు సన్నిహితులు అనుకునే వాళ్ళని శిల్పా మోహన్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళని కొద్దిమంది డ్రాప్ చేసి ఒక 4-5 తీసుకున్నారు. సో కాంగ్రెస్ హైకమాండ్ ఒక వ్యక్తిని డ్రాప్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి 5 ఏళ్ల టెన్యూర్ లో కూడా ఇద్దరిని డ్రాప్ చేశారు. శంకర్ రావు షాద్నగర్ నుంచి, ఆయన కూడా చాలా ప్రభుత్వానికి విసుగు తెప్పించే కామెంట్ చేయడం వల్ల శంకర్ రావును, డిఎల్ రవీంద్రారెడ్డిని మైదుకూరు నుంచి, వాళ్ళిద్దరిని కూడా అప్పుడు బర్తరఫ్ చేసిన సందర్భం ఉంది. సో ఇప్పుడు అంత సీరియస్ అలిగేషన్స్ నేనేమంటానంటే కొండా సురేఖ గాని లేదా వీళ్ళిద్దరి మధ్య కూడా అంత సీరియస్ అలిగేషన్స్ లేవు అని నేను చెప్తాను. సో అందుకని డ్రాపింగ్స్ ఉండవు. అయితే ఒకటి మనం చూడాలి.